8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం, 8 నుంచి 7.7 తీసుకొచ్చాం, ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ, స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి, తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా, ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం.